నువ్వెంతసేపు ఏమన్నావు? కేసీఆర్ కేవలము తన నియోజకవర్గం గురించే పట్టించుకున్నాడు, గజ్వేల్ గురించి అని అన్నావు. తర్వాత హరీష్ రావుని ఏం తిట్టినావు? సిద్దిపేటనే అభివృద్ధి చేసుకున్నాడు, ఈ చవట ఇతర ప్రాంతాల గురించి పట్టించుకోలేదన్నావు. కేటీఆర్ని ఏమో సిరిసిల్ల గురించి తిట్టినావు. మరి నువ్వేం చేస్తున్నావు? నువ్వంత కొడంగల్ అని చేయట్లేదా? పోనీ కొడంగల్లో ఏమైనా మేలు చేసినావంటే అక్కడ పేద ప్రజల యొక్క, రైతుల యొక్క భూములను గుంజుకొని ఆ లంబాడీల నోట్లో మట్టి కొట్టి సర్వనాశనం చేసావు. ఏ రోటి కాపాట, ఎప్పుడు ఏం చూసినా ఏమున్నదయా అంటే రేవంత్ రెడ్డి యొక్క వాచాలత్వము, ప్రేలాపన తప్ప ప్రజలకు ఉపయోగపడేటువంటి ఒక్క మాట మాట్లాడు. నిన్నటి మొత్తం ఉపన్యాసం చాలా గంభీరంగా, దాదాపుగా 45-50 నిమిషాల ఉపన్యాసాలను చూస్తే ఎంతసేపు ప్రజల మనోభావాలను రెచ్చగొట్టే మాట మాట్లాడతారు తప్ప, మరి మహబూబ్ నగర్ లోపల మహిళల దుస్థితికి ఇది, ఈ జిల్లాలో ఇంతమంది పేద మహిళలు ఉన్నారు, వీళ్ళకి ఈ కార్యక్రమం చేస్తున్నా, వీళ్ళను దరిద్ర రేఖ నుంచి పైకి వచ్చేలాగా వీళ్ళకి ఆర్థిక సౌకర్యం కలిగిస్తా మాట్లాడట్లా. ఓకే రైట్, జిల్లాల వారీగానే చేసుకుంటూ పో. మొదట నీ జిల్లాతోనే స్టార్ట్ చేయి. నీ జిల్లాలో ఉన్న పేద మహిళలకి పోనీ ఆ 2500 నువ్వైతే ప్రామిస్ చేసినావు అది అమలు చేస్తావా? చేయడు. అంత శుష్క వాగ్దానాలు, శూన్యహస్తం, ఏమి ఉండదన్నట. ఆయన మాటలు అంత ఎట్ట చూస్తుందంటే బాగా ఆకలైనాడు వరిపేలాలు తిన్నట్టు ఉంటుంది. రేవంత్ రెడ్డి యొక్క ఆలోచన సరళి ఏ రకంగా కూడా ప్రజలకు ఉపయోగపడేది ఉండదు. నిన్నటి మొత్తం గంభీరమైన ఉపన్యాసం అంతా ఏందిరయ్యా అంటే వీనిబోగడ, వానిబోగడ, సీతక్క లేదా అరుణక్క, ఈ దప్ప ఏమన్నా ఉందా చెప్పండి ఒక మాట. రేవంత్ రెడ్డి కార్యాచరణ చేసి ఒక కార్యక్రమం ద్వారా ఈ రాష్ట్ర పరిపాలన గురించి నేను ఆయన సవాళ్ళు విస్తున్నాడు కదా, చర్చకు రెడీ అని. ఇదివరకు ఒక 1/2 డజన్ సార్లు చర్చకు రెడీ అన్నారు వాళ్ళు. మేము రెడీ అనగానే తోక ముడిచినాడు. పొరపాట్లో కూడా ఇక నాకు ఎప్పుడంటే అది ఉత్తర గోగ్రహణంలో ఉత్తరుడు తన అంతఃపురం లోపల చేసినటువంటి ఆ ప్రకటనలు, ఆ భావ గంభీర్యతనే కనపడుతుంది. తిక్కన రాసినటువంటి విరాట పర్వంలో ఉత్తర గోగ్రహణం అనేది ఒక బ్రహ్మాండమైన ఘట్టం. దాన్ని కనుక మనం గమనిస్తే ఉత్తరుడు చెప్తుంటాడు అంతఃపురంలో ఉన్నటువంటి మహిళలకి ఏమంటే, ఆల్రెడీ ఉత్తర దిశగా ఉన్నటువంటి గోవులను అందరినీ కొట్టుకొని పోయిన తర్వాత దక్షిణ వైపు ఉన్నటువంటి గోవులను సుశర్మ నేతృత్వంలోని వాళ్ళు కొట్టుకొని పోయినట్టు సందర్భంలో వాడు వచ్చి గోపాలకుడు వచ్చి చెప్తాడు, అయ్యా మన ప్రాంతం దక్షిణంలో ఉన్నటువంటి గోవులను మరల్చుకుపోయినారు, ఇప్పుడు అంతఃపురంలో మీరు ఒక్కడే రాజు, మీరే వచ్చి కాపాడాలి మమ్మల్ని. అంటే నేనా, ఒక్క నిమిషంలో వస్తా అంటాడు అని అతను ఉత్తర ప్రగల్భాలు పలుకుతాడు. ఏం చెప్తాడు అంటే, నేను నేలకే చెమటలు వచ్చేలాగా కసరత్తు చేసిన విద్యా వ్యాపారాల్లో కూడా నా అంత గొప్పవాడు లేదు, పోరను మాట నా చెవిట పడ్డదో వైరి సజీవుడైపోవుడను మాట హుళిక్కి అంటాడు. అంటే నాతో యుద్ధం చేయడానికి యుద్ధరంగంలోకి ఎవడన్నా ఎంటర్ అయితే వాడు మళ్ళీ సజీవుడైపోవుట ఉలిక్కి అంటాడు. త్రిమూర్తులైన రక్తాహారులను ఎత్తురు అంటారు. అంటే త్రిమూర్తులు కూడా రక్తం గక్కి చచ్చిపోతారని పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇచ్చి తీరా బృహన్నలను సారథిగా కొనుక్కొని సారథిగా పోయేటప్పుడు సారథితో చెప్తాడు, బృహన్నలా నిజంగా నీకు సారథ్యం చేయొస్తుందా? ఆ కురువీరులను చూసి నీకు ధైర్యం ఆగుతుందా? యుద్ధరంగంలో మొదట సారథిని చంపి తర్వాత వెలుకాన్ని చంపుతారంటారు. కాబట్టి మొట్టమొదటి ప్రాణం నీ మీదనే వేసి నిన్నే చంపి నన్ను విరహితుని చేస్తారు. నువ్వు భయపడతావా? నీ వైపు వచ్చేటువంటి ఆ ఆయుధాలను చూసి నువ్వు తడబడతావా అనే ప్రశ్న వేస్తాడు. ఆ బృహన్నల రూపంలో ఉన్నటువంటి అర్జునుడు ఈయన వైపు ఒకసారి చూసి, అబ్బా ఎంత గొప్పగా ప్రేలాపన ఉంది అయినది అనేటువంటి భావనలో పోతాడు. తర్వాత కౌరవ సేనను చూసిన తర్వాత కౌరవ సేనను చూసి మది వడకందొడిగన్ అనేటువంటి మాటలు మాట్లాడతాడు. నేను కట్టలేను, అది సముద్రంలాగా ఉంది బృహన్నల, ఆ సభను ఆ యొక్క సైన్యాన్ని ఎవడు ఎదుర్కొంటాడు? భీష్మ ద్రోణ కృపాది గొప్ప మహాయోధులను గెలవడం నీతో అవుతుందా నాయతో అవుతా అంటాడు. అప్పుడు బృహన్నలు ఏమంటాడు, వద్దులే నీతో అయితే కాదు, నువ్వేం చెయ్యకు, నువ్వు సారథేయి, నేను రతికున్నై వీళ్ళందరినీ గెలుస్తానంటే, అమ్మా బృహన్నల ఎంత రాజకీయం చేసావు కదా, నీకు తెలియదా? యుద్ధంలో కూడా మొదట సారథిని చంపి ఆ తర్వాత రతికుణ్ణి చంపుతారు కదా, సో నేను చచ్చిపోవాలా అనేటువంటి ఆలోచనతోని నన్ను నువ్వు సారథిగమ్మంటావా అని ఉరుకుతాడు. తన రథాన్ని వదిలిట్టేసి వాడిని తీసుకువచ్చి కూర్చుండబెట్టి తాను అర్జునునని ప్రకటించి ఆ తర్వాత యుద్ధరంగం అంతా జరుగుతుంది. సో
ఈ రేవంత్ రెడ్డిని చూసినప్పుడల్లా ఈయనకి ఎవడన్నా ఒకడు సినిమాలో ఒక మంచి ఉత్తరుడి పాత్ర ఇస్తే బెస్ట్. రాజకీయ రణక్షేత్రంలో రేవంత్ రెడ్డి కేవలం ఉత్తరుడే, ప్రగల్భాలు మాట్లాడడానికే తప్ప కార్యాచరణలో కానీ కార్యరూపం దాల్పించడంలో కానీ ఏ కార్యక్రమం ఇంతవరకు సజావుగా సాగలేదండి. రుణమాఫీ అనేటువంటి ఒక దౌర్భాగ్యపు వ్యవహారం తీసుకొచ్చినాడు పైకి. నిజానికి రుణమాఫీ చేసేటువంటి ఆలోచన ఆయనకు లేదు. రుణమాఫీ చేయడం ఎంతైతే రైతులకు ప్రయోజకరమైనటువంటి అంశమో దాన్ని నీరుగాల్చినాడు. ఎప్పుడు ఏ ఆలోచన అయితే అమలు పరచలేడో దాని గురించే ఎక్కువ మాట్లాడతాడు పరిపాలకుడని మ్యాకవెల్ ఎప్పుడో చెప్పినాడు. అసలు ఆనాడు రుణమాఫీ అని అంటే నిజంగా ప్రజలను రుణాల నుంచి బయటికి తీసుకురావాలన్నప్పుడు దశల వారీగా పెట్టనుంటివి. నువ్వు 2 లక్షల వరకు చేస్తానన్న మాట ఓకే రైట్, కొద్దిగా అబద్ధం ఆడు సరే. మొదట 1 లక్ష రూపాయలు ఉన్న వాళ్ళకి అందరికీ ఫస్ట్ 6 నెలల్లో చేస్తా, 2 లక్షలు ఉన్న వాళ్ళకి ఇప్పటికి చేస్తా, కట్ ఆఫ్ డేట్ గిది పెడతా అని చెప్పి టకటక చేసినా చేయలేదు. ఎందుకు? రైతు బంధుని ఎగ్గొట్టడానికని రుణమాఫీ అనే దాన్ని తెర మీద తీసుకొచ్చినాడు. రకరకాల మాట్లాడినాడు. తర్వాత రుణమాఫీ విషయంలో కూడా రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి లేదు అనేటువంటి అంశాన్ని రైతులు అందరూ గ్రహించారు. ఇప్పటికీ 1 లక్ష రూపాయల లోపల కూడా రుణమాఫీ కాని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఎక్కడ పోయినా కానీ రైతులు ఇదే మాట, సార్ మాకు కాలేదు సార్, మాకు రుణమాఫీ జరగదు సార్, మాకు రుణమాఫీ జరగదు సార్, ప్రతిసారి అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గర పోతున్నాం, అవుతుంది అని చెప్తున్నారు, టైం ఇచ్చేస్తున్నారని ఎంతోమంది చెప్తా ఉన్నారు. సో ఈ రకంగా పచ్చి అబద్ధాలు మాట్లాడి మొత్తం కాలయాపన చేయడం. నిన్న ఇవన్నీ చూసిన తర్వాత ఒకసారి ఏమనిపించిందంటే, ఒక్కసారి బీసీ యువతకు కొన్ని విషయాలు చెప్పి వాళ్ళలో సంఘటిత శక్తిని, వాళ్ళలో ఐకమత్యాన్ని చెలరేగించడానికి కొన్ని వీడియోస్ మీ దృష్టికి తీసుకొని వస్తాను.